ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్స్ వెలువడ్డాయి. అయితే ఈ నోటిఫికేషన్స్ అన్నీ వివిధ సాంప్రదాయ సాంకేతిక విద్యా కోర్సులలో ప్రవేశం కొరకు ఇవి వెలువడ్డాయి. అయితే ఈ నోటిఫికేషన్స్ కేటగిరీస్ వారీగా ఏ ఏ నోటిఫికేషన్స్ సంబంధితమైనటువంటి కోర్సులకి ఏ విధమైనటువంటి కళాశాలలో ప్రవేశం పొందవచ్చు అన్నటువంటి విషయాల్ని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక షెడ్యూల్ గూడా రిలీజ్ జేసింది. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఒక షెడ్యూల్ గూడా రిలీజ్ జేసింది. వాటి డేట్స్ ఎప్పుడుంటున్నాయి, ఆ ఎగ్జామ్ ఎప్పుడుంటుంది, అది ఎవరు నిర్వహిస్తున్నారు, దాని యొక్క డీటెయిల్స్ ఏంటివి అన్న విషయాల్ని గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి వివరాలకెళ్తే ఏ ఎగ్జామ్ ఎప్పుడుంటుందన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు ఎప్పుడుంటాయో తెలియక కొంతమంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. సో, వారికి ఒక క్లియర్ పిక్చర్, ఒక కరెక్ట్ కన్‌ఫ్యూజన్ లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో. సో, ఇప్పుడు మనము నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్‌ను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ షెడ్యూల్‌ను మనం ఒకసారి పరిశీలిస్తే మే 13 నుంచి ఏపీఈ, ఏపీ సెట్ త్వరలో దశల వారీగా సెట్స్ విడుదల. సో, ఇవి కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు వివిధ కళాశాలల్లో ప్రవేశాల కోసం అన్నటువంటిది ఇది. అయితే దీని గురించి ఒకసారి మనం చదివితే రాష్ట్రంలో సంప్రదాయ సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు 9 రకాల సెట్స్‌ను నిర్వహించింది. సో, మనం ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. మే 6వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు ఓవరాల్‌గా 9 రకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లను నిర్వహించబోతా ఉంది. అయితే ఆయా యూనివర్సిటీలకి ఒక్కో సెట్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తూ కన్వీనర్లను నియమించింది. త్వరలోనే సెట్స్ కమిటీలతో సమావేశం నిర్వహించి దశల వారీగా ప్రవేశాల షెడ్యూల్‌ని విడుదల చేయనుంది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పరీక్షల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులకు మేలు చేస్తూ ఎంసెట్ స్థానంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్. సో, దీనంతటిని కలిపి ఈఏపీ సెట్ అని పిలుస్తున్నారు. ఆ విధంగా ఈ ఎగ్జామ్‌ని నిర్వహిస్తున్నారు. దేనికి? ఇంజినీరింగ్‌కి, అగ్రికల్చర్‌కి, ఫార్మసిటీ కోర్సులకి సంబంధించి. సో, దీనికి సంబంధించి విద్యార్థులు ఏ కాలేజీల్లో చేరొచ్చు, ఆ యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి అన్నటువంటి విషయాలన్నిటిని ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. ఒకసారి గమనిస్తే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఈఏపీ సెట్ వచ్చేసి మే 13 నుంచి 19 వరకు జరుగుతాయి. ఇది ఎవరు నిర్వహిస్తున్నారయ్యా అంటే జేఎన్‌టీయూ కాకినాడ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. తర్వాత ఈ సెట్ వచ్చేసి మే 8వ తేదీన ఉంటుంది ఎగ్జాము. ఇది నిర్వహించుతున్నటువంటి వాళ్ళు జేఎన్‌టీయూ అనంతపురం. అలాగే ఐసెట్ నిర్వహిస్తున్నది ఎస్కే యూనివర్సిటీ అనంతపురము. ఈ ఎగ్జామ్ వచ్చేసి మే 6వ తేదీ ఉంటది. అలాగే పీజీ సెట్‌ది ఎవరి కోసం అంటే ఎంటెక్, ఎంఫార్మసీలకి ప్రవేశాల కోసము ఈ పీజీ సెట్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి మే 29 నుంచి 31 వరకు ఉంటది. అయితే ఇది కండక్ట్ చేసేవాళ్ళు ఎస్వి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. సో, తర్వాత ఎడ్సెట్ ఎగ్జామ్. ఈ ఎడ్సెట్ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 8వ తేదీన ఉంటుంది. దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. తర్వాత లాసెట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జూన్ 9వ తేదీన ఉంది. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వాళ్ళు నిర్వహిస్తున్నారు లాసెట్‌ని. తర్వాత పీఈ సెట్ ఇది ఎవరికి అంటే బీపీఈడీ, తర్వాత యూజీ, టీపీటీ చేసుకునేటోళ్ళకి. దీని తేదీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటిస్తామన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వాళ్ళు కండక్ట్ చేస్తా ఉన్నారు దీన్ని. తర్వాత పీజీ సెట్ ఏందయ్యా అంటే ఆంధ్ర యూనివర్సిటీ. ఈ పీజీ సెట్ దేనికంటే ఎంఎస్సి, ఎంకామ్, ఆ సైన్స్ సంబంధించినటువంటి గ్రూపులకి ఇది. దీన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తా ఉన్నారు. సో, దీని ఎగ్జామ్ వచ్చేసి జూన్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉంటుంది. తర్వాత చివరిగా
ఈ ఏడి సెట్ ఎగ్జామ్ జూన్ 13వ తేదీన ఇది కండక్ట్ చేస్తున్నది వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ షెడ్యూల్ను గుర్తుపెట్టుకొని ఎవరికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉందో గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు ఎగ్జామ్స్కి అపియర్ అయ్యి మీ ఫర్దర్ ఫ్యూచర్ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.